నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం. శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం ఆస్థానం. నగరి శ్రీ కరియ మాణిక్య స్వామి వారికి ఓంజల్ సేవ. అప్పలాయగుంట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వరుడికి నీరాజనం. జూన్ 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఘనమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ. చిత్తూరు యాదమరిలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ ఇంద్రవరదరాజస్వామి వారికి సూర్యప్రభ వాహనం. తిరుమల దివ్యక్షేత్రంలో ఆదివారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం ఆస్థానం నిర్వహించారు. పల్లవరాణి సామవాయి పెరుందేవి తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధికి జ్యేష్ఠమాసంలో 18 అంగుళాల పొడవు గల వెండి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని కానుకగా సమర్పించారు. నాటి నుండి తిరుమల శ్రీవారి గర్భాలయంలో పంచబేరాలలో ఒక్కటిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని, అలాగే కౌతుకమూర్తి శ్రీ మనవాల పెరుమాల్ను వారికి అభిముఖంగా విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కలుపుతూ అనుసంధానం చేశారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకులు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో స్థానికులకు ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆదివారం జారీ చేస్తున్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం స్థానికుల భక్తులకు దర్శన టోకెన్లను జారీ చేసి తొలి మంగళవారం వీరికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డులను చూపించి దర్శన టోకెన్లు పొందారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన అనంతరం ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవను ఘనంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శరణనరు
క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరుడికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలోని శనీశ్వర మండపంలో శని భగవానుడికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, తైలంతో అభిషేకాలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించారు. అనంతరం స్వామివారిని నీలవర్ణ పుష్పాలతో అలంకరించి నల్ల నువ్వులను నివేదించి నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామివారి ఆరాధనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచుపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా వెలుగొందుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వారపు సేవగా ఓంజల్ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఓంజల్ మండపంలో కొలువుతీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవను కనుల పండుగ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. తిరుమల శ్రీవారి అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా నిత్యం భక్తులతో కలకలలాడుతూ విశేష ఉత్సవాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు సర్వాంతర్యామి అయిన ఆ స్వామికి
స్వయంగా అన్నగారిగా పూజలు అందుకుంటున్న దైవం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారు. అందుకే ఒకప్పుడు తిరుపతికి గోవిందరాజపట్నం అనే పేరుండేది. ఈ ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తి అత్యంత విభిన్నమైనది, ఎంతో విలక్షణమైనది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ శుభవేళ శ్రీనివాసుడు వివాహ ఖర్చుల నిమిత్తం కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజస్వామివారు లెక్కించి లెక్కించి అలసిపోయి ఆ పాత్రను తలకింద పెట్టుకుని విశ్రమించారట. అలా విశ్రమిస్తున్న ముద్రలోనే నేటికి మనకి గోవిందరాజస్వామివారు గర్భాలయంలో అనుగ్రహిస్తుండటం అపూర్వం. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన గోవిందరాజస్వామివారి ఆలయం అతి సుందర శిల్పశోభిత రమణీయతలతో ఆకట్టుకునే నిర్మాణ శైలితో, ఎత్తైన రాజగోపురంతో, తిరునగరికే వన్నె తెచ్చే దివ్య భవ్య ఆధ్యాత్మిక భక్తి నిలయంగా అలరారుతోంది. అనేక ఉపాలయాలతో తిరుపతి రైల్వే స్టేషన్ కు అత్యంత సమీపంలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి త్రికాల అర్చనలు, వార్షిక విశేష ఉత్సవాలు, ఊరేగింపులు ఆగమోక్తంగా జరుగుతాయి. కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం తిరుపతి వాసులతో పాటు తిరుమల యాత్రికులకు అనంతకోటి పుణ్యఫలాలను వసగే సమున్నత దేవాలయంగా వెలుగొందుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జూన్ 1వ తేదీ రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఇక జూన్ 2వ తేదీ ఉదయం మిథున లగ్న యుక్తగా జరిగే ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలను నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా నిత్యం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్ 6వ తేదీ శ్రీ గోవిందరాజస్వామి వారికి గరుడ సేవ, 9వ తేదీ రథోత్సవం, 10వ తేదీ చక్రస్నాన మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర కలశజాలాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని స్వామివారికి జలాదివాసం నిర్వహించారు. అలాగే అర్చకులు నూతన విగ్రహాలకు ధాన్యాదివాసం నిర్వహించి శాస్త్రోక్తంగా యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఇంద్ర వరదరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యక్ష నారాయణుడిపై కొలువుదీరిన శ్రీ వరదరాజ స్వామివారికి దేవేరులకు అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల సూర్యప్రభ వాహన సేవ ఆధ్యాత్మిక భరితంగా సాగింది. నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో కొలువుదిరిన శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో మార్మ్రోగింది. జ్యేష్ఠమాస పూజలలో భాగంగా స్వామివారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహించారు. భక్తులు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలో పాలు పంచుకున్నారు. అర్చకులు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామివారికి దివ్యశోభిత అలంకరణలను చేసి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కోరిన కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి విచ్చేసిన భక్తులు ముందుగా ఎంతో భక్తితో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పల్లకిపై ఆసనులను గావించారు. సకల ఉపచార కైంకర్యాలతో సేవించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ ఘనంగా జరిగింది. కడప జిల్లా ఎర్రగుంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. లోక కళ్యాణార్థం స్వామివారి సన్నిధిలో అర్చకులు ధన్వంతరి భగవాన్ శ్రీ మహామృత్యుంజయ స్వామివారి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు మహాసంకల్పంతో ఈ హోమ క్రతువుల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పండితులు హోమాలను వేదోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించి గ్రామ వీధులలో ఊరేగించి మఠం ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఆపై గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం మఠం ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొని దైవకృపకు పాత్రులయ్యారు.
జ్యేష్ఠ మాసం శనివారం నాడు శనీశ్వరుడికి విశేషంగా అభిషేకం చేశారు. కడప రామకృష్ణ నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. గర్భాలయంలో శ్రీ శనీశ్వరుని మూలమూర్తికి తొలుత తైలాభిషేకాన్ని జరిపి ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత శనీశ్వరుడికి పుష్పమాలలతో అలంకరణ చేసి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని సమర్పించారు. భక్తులు శని భగవానుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి చక్కటి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి పల్లకి సేవ వేడుకగా జరిగింది. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీనివాసుని మూలమూర్తికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపారు. వెండి ఆభరణాలు, పుష్పమాలలతో శ్రీ వెంకటేశ్వరుని అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బత్తలపల్లిలోని పురాతన శ్రీ బీరప్ప స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. సాక్షాత్తు పరమశివుడు బీరప్పగా పూజలు అందుకుంటున్న స్వామివారికి ఏటా జ్యేష్ఠమాసంలో జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బీరప్ప స్వామివారికి విశేషంగా అలంకరణలు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువు తీర్చారు. బత్తలపల్లి ప్రధాన కూడలిలో స్వామివారు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బీరప్ప స్వామి దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గద్దలగుంటలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ 12వ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో కొలువుదిరి ఉన్న చల్లని తల్లి శ్రీ గంగమ్మ, చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు ఆలయ 12వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అభిషేకం చేశారు. ముందుగా గంగమ్మను చందన అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత మహాలక్ష్మి అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదన, మంగళహారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,668 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,47,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.